అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఈ సంక్రాంతి కాదు, ఏ సంక్రాంతికైనా మీ పిల్లలు లేకుంటే మీ ఏరియాలో ఉన్న పిల్లలు ఎవరైనా కరెంటు స్తంభాల దగ్గర డాబాల మీద కైట్ ఎగరేస్తే చూసుకోరి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు కానీ మీ చుట్టుపక్కల ఏ పిల్లలైనా డాబాల మీద కైట్ ఎగరేసినప్పుడు అక్కడ కరెంటు వైర్లు ఉన్నప్పుడు జాగ్రత్త. ఎందుకంటే మీరు పతంగి రూ. 10 పతంగి కోసం పిల్లలు చూసుకుంటారు, కానీ దానివల్ల పిల్లల యొక్క ప్రాణం మీదకి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. సో చాలామంది చాలా రకాల ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఎందుకంటే పిల్లలను కోల్పోయి ఈ సంక్రాంతి టైంలో. ఎందుకంటే పిల్లలు కరెంటు స్తంభాలకి అంటే వైర్లకి పతంగి తట్టుకున్నప్పుడు కట్టెలతోటి ఐరన్ పైపులతోటి తీయడం వల్ల కరెంట్ షాక్ కొట్టి ఎఫెక్ట్ కావడం, దాంతో కొందరైతే దాపల మీద కైట్ ఎగరేసినప్పుడు వెనుకకి దారం లాక్కుంటూ వెనకకి వచ్చి పడిపోవడం జరుగుతుంది. సో చాలామంది పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. సో అందుకే చెప్తున్నా, తల్లిదండ్రులు మీరు మీ పిల్లలను చూసుకొని ఒకవేళ కైట్ ఎగరేయాలని ఉంటే మీరు కూడా దాని మీద వెళ్ళి మీ పిల్లలతోటి టైం స్పెండ్ చేయరు. ఓకే. అండ్ కరెంట్ వైర్లు ఉన్న దగ్గర దాబాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని దాబాలకి అంటే కొన్ని బిల్డింగ్లకి కరెంట్ వైరు దగ్గర ఉంటాయి. సో అసంటి వాళ్ళు జాగ్రత్త. సో పండుగ లెక్క జరుపుకొని సో పిల్లలను జాగ్రత్త చూసుకొని. అండ్ ఈ వైర్ మాంజ వల్ల చాలామంది గొంతులు తెగిపోవడం జరుగుతుంది. సో దాన్ని కొద్దిగా నిషిద్ధం చేయాలా, ఎందుకంటే గవర్నమెంటే యాక్షన్ తీసుకోవాలా. ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఎక్కడైతే ఈ మాంజలు తయారవుతాయో అక్కడ నుంచి సప్లై చేయడం ఆపేస్తే సో కొనుక్కునే వాళ్ళు ఉన్నారు కదా. సో వైర్ మాంజ బదులు నార్మల్ దారాలు పెడితే బెటర్. ఓకే. అండ్ పిల్లలు జాగ్రత్త. అండ్ హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఓకే. పండుగలకు జరుపుకొని, ఎందుకంటే చిన్న మిస్టేక్ వల్ల లైఫ్ మొత్తం బాధపడాల్సి వస్తుంది. ఓకే. సో బీ కేర్ఫుల్. మీ పిల్లలను చూసుకోర్రి, ఎందుకంటే బీ కేర్ఫుల్. ఓకే. రైట్.